నేపథ్యంలో మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పిలుపునిస్తుంది. దేశంలోకి రండి, ఇక్కడ మీ యొక్క స్కిల్ను చూయించుకోండి, మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తాం, స్వదేశీ అనే ఒక మూమెంట్ లాగా ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ యొక్క స్కిల్డ్ ఉన్న పర్సన్స్ను ఉపయోగించుకునేలాగా మౌలిక సదుపాయాలు దేశంలో ఉన్నాయా, ఉంటాయా, ఉండాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? యాక్చువల్గా ఇప్పుడు భారతదేశం ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినారు, లేదంటే భారత గవర్నమెంట్ పిలుపునిచ్చింది. కానీ దానికి తగ్గట్టు ఇక్కడ సౌకర్యాలు ఎక్కడున్నాయి, దానికి తగ్గట్టు టెక్నాలజీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు దొరకట్లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ కానీ, లేదంటే మాస్టర్స్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ బయటకు వస్తే అందులో వచ్చినటువంటి వాళ్ళకి ఒక 1,00,000 మంది వస్తే 20,000 మంది 30,000 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా 70,000 మంది మళ్ళాసారి ప్రయత్నం చేయడం, మళ్ళీసారి ప్రయత్నం చేయడం, లేదా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయడం, ఇట్లా వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోయి ఓసారి ఏజ్ బార్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి గ్రాడ్యుయేట్లకే మీరు సరిగ్గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించట్లేదు. తర్వాత సరైనటువంటి కంపెనీలను మీరు ఎఫ్డిఐ తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కంపెనీలను తీసుకురాలేకపోయింది మోడీ గవర్నమెంటు. ఇప్పటి వరకు కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు గత 12 ఏళ్లలో తెచ్చినటువంటి సందర్భం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి చాలా కంపెనీలు వచ్చినాయి. అప్పుడు వచ్చినవే ఈ మైక్రోసాఫ్ట్ కానీ, ఒరాకిల్ కానీ, గూగుల్ కానీ, తర్వాత అడోబీ కానీ, రకరకాల కంపెనీలు వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరికీ ఇప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ట్రంప్తో గొడవ అంటారు, వీళ్ళతో గొడవ అంటారు, పక్క భారత్తో, వీటి వల్లనే సరిపోయింది. కానీ స్కిల్ను డెవలప్ చేయడం, యువతలో స్కిల్ డెవలప్ చేయడం కానీ, కంపెనీలను తెప్పించడం కానీ, వాళ్ళకు ఉపాధి కల్పిద్దామని, ఉద్యోగాలు కల్పిద్దాం అన్నట్టు ఆలోచన ఎప్పుడూ లేదు. సడన్గా మీరు వచ్చేయమంటే నిజాన్ని కూడా వాళ్ళందరూ వచ్చేస్తే ఇక్కడ కొట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని ఉద్యోగాలు లేవు, అన్ని కంపెనీలు లేవు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ పెరిగిపోయారు. మీరు గత 2-3 దశాబ్దాలలో మీరు తీసుకుంటే గ్రాడ్యుయేట్స్ సంఖ్య పెరిగిపోయింది. తర్వాత మాస్టర్స్ చేసిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. విదేశాలలో ఉన్నత విద్యలు చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళందరూ ఇండియాకు వచ్చేస్తే ఇక్కడ వచ్చే వాళ్ళల్లో మొత్తంలో 10% కూడా దొరకదు. మళ్ళీ మిగతా వాళ్ళంతా నిరుద్యోగులు అయిపోతారు. తర్వాత అబద్ధతా భావం పెరుగుతుంది, తర్వాత క్రైమ్ పెరుగుతుంది, రకరకాలుగా సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి సరైన సదుపాయాలు కల్పించి కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయించేసి ఎఫ్డిఐని ఇన్వైట్ చేసి కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసినాక అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా చెప్పండి, రమ్మంటే ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది H1B వీసా విషయంలో, ఫీజు విషయంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఎవరు కూడా తల్లిదండ్రులు కానీ, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఫీజు అనేది అందుబాటులో ఉంటుంది తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళకైతే మాత్రం వర్తించదు. వదంతులు నమ్మొద్దు, భయపడొద్దు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొత్త పాలసీలు వచ్చినప్పుడు కొంత ప్యానిక్ సందర్భం అయితే కొంతకాలం ఉంటుంది, కానీ ఇలాంటి ఇబ్బందులకు పడి ఎవరు కూడా లోన్ కావాల్సిన అవసరం లేదు. అలాగే స్కిల్డ్ లేబర్స్ అనేది, స్కిల్డ్ ఎంప్లాయీస్ అనేది మాత్రం విదేశాలకు కూడా చాలా అవసరం. అమెరికా లాంటి దేశానికి కూడా స్కిల్డ్ పర్సన్స్ లేక ఇబ్బంది పడుతుంది. ఎవరైతే స్కిల్డ్ ఉన్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ శరణార్థుల పేరుతో చాలామంది అయితే మాత్రం వేరే దేశాల నుండి రావడం వల్ల వాళ్ళు ఒక లోకల్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది తప్ప భారతీయుల విషయంలో కఠినంగా ఉండాల్సిన పరిస్థితి కాదు. ఎవరు కూడా వదంతులు నమ్మొద్దు. ఇకపై భారతదేశం కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఒక స్కిల్స్ ఉన్న వారికి స్వదేశీ అనే మూమెంట్ తీసుకొస్తుంది, ప్రకటనలు చేస్తుంది. కానీ వాస్తవానికి వాళ్ళకు ఆ మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే తీసుకొస్తే బాగుంటుంది. అందరూ ఒక్కసారి వస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ అంత దగ్గర ఏర్పాట్లేవు. మరోసారి ఉన్న దాంట్లో కూడా నిరుద్యోగిత అనేది ఏర్పడే అవకాశం ఉంది. కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా సరైన విధానాలు మార్చాల్సిన అవసరం ఉంది, విదేశాంగ విధానాలు కూడా మార్చాల్సిన అవసరం ఉందన్నట్టు కూడా ఎన్ఆర్ఐ అమరేందర్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ప్రకటన చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధువంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.